వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనా. మహారాష్ట్రలోని విలీనం కానున్న తెలంగాణలోని 14 గ్రామాలు. విజయవాడలో కారు బీభత్సం, విద్యార్థులకు గాయాలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, రైతులకు మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడారు. కష్టాలు బాగున్నాయి సార్. మాకు కష్టాలు లేకుండా మీరు వేరు మాకు కష్టాలు అయిపోయింది. నీళ్ళు వస్తుండే సార్, అప్పుడు మీరు పెట్టారు నిన్నే. అప్పుడైతే వాళ్ళకు 4-5 రోజులు టైం ఇస్తాను. ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంటికుంటారా 4 రోజులు చూస్తా. 4 రోజులలో నీళ్ళు రాకపోతే రేవంత్ రెడ్డి ఇంటికుంటారే చేస్తాం. చేద్దాం సార్. జై తెలంగాణ. మాదాపూర్లో అయితే 500 ఎకరాలు వెళ్ళిపోయింది. మాదాపూర్లో మొత్తం పలిగిపోయింది. ఒక వారం రోజులలో నీళ్లు వదిలిపెట్టకపోతే ఘోరమైన పరిస్థితి ఉన్నది. మాదాపూర్ తండాలన్నీ ఘోరమైన పరిస్థితి ఉన్నది. చాలా మంది కాంగ్రెస్ వాళ్ళే, నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసింది. ఇప్పుడు రామచంద్రపురం పైన కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్ అన్న 30 ఏళ్ళు పొరపాటు చేసిన సార్. మీరంటే అభిమానం ద్రోహం చేసిన సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. ఒక శాతాపురం సర్పంచ్ వాళ్ళ తల్లి కూడా కలిసింది, వచ్చి ఏడుతాను సార్ నీళ్లు లేక ఇబ్బంది పడతాను అంటే. కాంగ్రెస్ వాళ్ళే అడ్డం తిరిగి వాళ్ళ బాధలు చెప్తారు. దయచేసి నేను ఒకటే అంటున్నా కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నాను. ఇప్పుడు సుమారు 10 కిలోమీటర్ల 8-9 కిలోమీటర్లు అయింది, 10 దాటింది. ఇంకొక 3 కిలోమీటర్లు ఉంటుంది మనం వీరెంటి వరకు. అక్కడ వీరెంటర్లు కూడా భోజనాలు ఏర్పాటు చేశారట. నేను ఒకటే రైతు సోదరులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మన రాజకీయం కోసం కాదు, రైతుల కోసం. దయచేసి ఇదో డ్రామా కాదు. మనం ఓపిక పడతాను. వారం రోజులలో నీళ్లు వదిలిపెట్టకపోతే మొత్తం రైతులు అల్లకొల్ల పరిస్థితి ఉన్నారు. ఏమన్నా చేసి వారం రోజులలో నీళ్లు వదిలిపెట్టి ఏర్పాటు చేయాలి. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్తున్నా, దయచేసి 6 ఏడేళ్ల బట్టి సస్యశ్యామల ఉన్నది పాలకుర్తి నియోజకవర్గం. ఆడ కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పి మొత్తం ఎండిపోయింది. ఆడ సుక్క ఇయ్యలే. రాయపర్తి, తొర్రూరు, పెద్దవంగర, కొడకల్ల మొత్తం ఎడారైపోతారు. ఈడ దేవుడుపుల, పాలకుర్తి, కొడకల్ల ఇది ఎడారైతారు. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి, నువ్వు ఎట్టైనా దొంగ నాకు తెలుసు. మాయల మాట పక్కిరి మంది, నీ అంత బోకర్ మాటలు ఎవరికి దేశం మీద ఎవరికి రావు. నాకు ఇరికే నువ్వు ఎవరో నాకు తెలుసు. నా మీద తిరిగినావు, అబద్ధాలు ఆడుతావు, మోసం చేస్తావు. దయాన్ని నువ్వు కూడా వాస్తవే. నేను 7 సార్లు గెలిచినా ఇట్లున్నా. ఆయన 3 సార్లు గెలిచిండు ముఖ్యమంత్రి అయింది. అబద్ధాలు ఆడి బోకర్ మాటలు అంటే చాలా అబద్ధాలు. అసుంటి మనిషి నేను ఎక్కడ కూడా చూడలే. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఛాలెంజ్ గా తీసుకున్నాను. నేను డిమాండ్ చేస్తున్నా, ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరం ద్వారా నీళ్లు రాయపర్తి, తుర్రూరు, పెదవంగర, కొడపల్లకు నీళ్లు వదిలిపెట్టాలి. ఒకటి. రెండవది, ఇక్కడ నేను రిజర్వాయర్ పనులు 3 పనులు టెండర్ అయి 2 ఏళ్ల పెట్టి పన్నది. ఇప్పుడు కొడకల్లకు నీళ్లు పోవాలంటే లక్ష పెళ్లి కాలువ దాకా 2 ఏళ్ళు అయింది, ఆగిపోయింది.
రాయపర్తి మండలం పోవాలంటే కేశవపురం దగ్గర ఆగిపోయింది, అది మొదలు పెట్టాలి. చింతల మానపల్లి మండలంలోని కజ్జెల్లిగూడెం రహదారిని ఆర్ఎండ్బి అధికారులతో పరిశీలించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చింతల మానపల్లి మండలంలోని ప్రధాన రహదారి కర్జల్లి నుంచి గూడెం వరకు ఉన్న 17 కిలోమీటర్ల రహదారిని ఆర్ఎండ్బి అధికారులు డి గారు లక్ష్మీనారాయణ గారు ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఇటీవలే టెండర్లు ప్రక్రియ కూడా ముగిసింది. 1.5 కోట్లతోటి ఈ రహదారి మరమ్మత్తు కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. మహారాష్ట్రకు అనుసంధానం ఏర్పడడంతో హెవీ వెహికల్స్ 50-60 టన్నుల బండ్లు కూడా ఈ ప్రాంతం మీద నుంచి పోవడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. దాన్ని కూడా ఎట్లా కట్టడి చేయాలని ఆర్టీ అధికారులతో మాట్లాడతాం. త్వరలోనే ఈ రహదారి మరమ్మతులతో పాటు పూర్తి స్థాయి డాంబర్ రోడ్ నిర్మాణానికి కోసం కూడా కృషి చేస్తాం. ఇది ఒక్కటే కాకుండా మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని ఫారెస్ట్ పర్మిషన్లతోటి రోడ్లు ఆగిపోయి ఉన్నాయి. ఇప్పటికే మన పంచాయతీరాజ్ రోడ్లకు టెండర్లు నిర్వహించడం జరిగింది. కర్జల్లి నుంచి గంగాపూర్ వరకు, తర్వాత గిరిలేటి నుంచి రవీంద్రనగర్ వరకు, తదితర మళ్ళీ కౌటాల నుంచి తుమ్మిడిహెట్టి వరకు ఇవన్నీ టెండర్ల ప్రక్రియ ముగిసింది. కొంత వాతావరణం అనుకూలించగానే పూర్తి స్థాయిలో పనులు కూడా మొదలు పెడతాం. వరంగల్ క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ గురువారం రోజున హన్మకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో జరిగే కార్యక్రమం యొక్క వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక 3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను శిబరాణి, అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకులు బోడడిన్నా హాజరై మాట్లాడారు. భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం యొక్క హక్కులను రక్షించడంలో భాగంగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి లాస్ట్ ఇయర్ మరి 2024 స్థాపించబడిన క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మరి దేవుని యొక్క నామ మహిమార్థమై భారతదేశంలో సుమారు 7-8 రాష్ట్రాల్లో విస్తరించి మరి బలోపేతంగా ముందుకు వెళ్తున్న తరుణంలో వరంగల్ గడ్డ మీద స్థాపించబడిన దీని యొక్క వార్షికోత్సవము మరి ట్రై సిటీలో ఉన్న వరంగల్ ఉమ్మడిలో భాగమైన హన్మకొండ జిల్లా మరి చారిత్రాత్మకమైనటువంటి సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో 24వ తారీఖు 7వ నెల 2025 మరి గురువారం రోజున ఈ యొక్క వార్షికోత్సవాన్ని నిర్వహించడానికి కొరకు నేషనల్ కమిటీ, స్టేట్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లాల కమిటీ నాయకత్వ సమాలోచనలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. నా పేరు బిషప్ డాక్టర్ జన్ ఇర్మియా, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నాను. మరి యొక్క కార్యక్రమం యొక్క మరి వాల్ పోస్టర్ను 3వ డివిజన్ పైడిపల్లి లెబనోన్ చర్చిలో మరి యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఉమ్మడి వరంగల్, తెలంగాణ మరి భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో మరి సబ్బండ వర్గ ప్రజలు క్రైస్తవ సమాజాన్ని మరి పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రార్థించి పాల్గొని విజయవంతం చేయడానికి సహకరించాలని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నా. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ సింగరేణి నిధుల నుండి 6 కోట్లు మంజూరు చేయించుకొని వాటి ద్వారా జీఎం ఆఫీస్ నుండి మెయిన్ చౌరస్తా వరకు, పోలీస్ స్టేషన్ నుండి 5 ఇంక్లైన్ వరకు బిట్మిన్ రోడ్ అభివృద్ధి పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మీరు ఉల్టా చేస్తారు సార్, మీరు కొట్టాక మేము కొట్టాలి.
రామగుండం నగర అభివృద్ధిలో భాగంగా ఈరోజు జిఎం కాలనీ నుంచి ఫైన్ క్లేన్ వరకు 6 కోట్ల రూపాయలతో 10 మీటర్ల వెడల్పు అంటే సుమారుగా 30 ఫీట్లు అద్భుతమైన రోడ్లు, బస్ ఫేస్లో లైటింగ్ ఏర్పాట్లు, రోడ్డు పక్కకున్న పోల్స్ తీసేసి కొత్త పోల్స్ పెడుతూ సింగరేణి నిధుల ద్వారా ఈరోజు ప్రారంభం చేస్తా ఉన్నాం. జిఎం కాలనీ నుంచి ఫైన్ క్లేన్ బ్రిడ్జ్ వరకు చౌరస్తాతో పాటు మీకు తెలుసు ఈరోజు 50 సంవత్సరాల ముందు సింగరేణి క్వార్టర్స్లో చిన్న చిన్న రోడ్లు తప్ప ఇప్పుడు అభివృద్ధి లేదు. ఈరోజు సుమారుగా 5-6 కోట్లతో 5 కోట్లతో సింగరేణి క్వార్టర్స్ ఉన్న రోడ్లు మరి ఈరోజు ఈ 6 కోట్లతో ప్రధానమైనటువంటి రోడ్లు, ఇంకో 3-4 కోట్లతో కొన్ని రమేష్ నగర్ టు పోస్ట్ ఆఫీస్ లైన్ వరకు చేసేటువంటి రోడ్డు, దాంతోపాటు అనేక సుందరీకరణలో భాగంగా సుమారుగా 1 కోటి రూపాయలతో మొక్కలు నాటడం, దాంతోపాటు ఇప్పటి వరకు సుమారుగా 100 కోట్ల పైన అభివృద్ధి సింగరేణి నిధులే చేశాం. ఇంకా మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సింగరేణి అధికారులతో మాట్లాడి ఈ సింగరేణి నగరాన్ని పూర్తిగా దత్తత తీసుకోవాలి. గత 70 సంవత్సరాలుగా ఇక్కడున్న కార్మిక కుటుంబాలు, కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి దేశానికి వెలుగునిస్తా ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో వెల్ఫేర్, స్పోర్ట్స్, ఇండ్లు, అన్ని రకాల స్కూల్స్, ఎడ్యుకేషన్ సెంటర్స్, నగరానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయాలో భాగస్వామి కావాలని చెప్పి వారితో చెప్పడం జరిగింది. వారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, మేము ముఖ్యమంత్రి గారి ఇప్పించడం జరిగింది. త్వరలో అన్ని ప్రాంతాల్లో కనీవిని ఎరుగని రీతిలో అద్భుతంగా ఈ నగరాన్ని పూర్వ వైభవంతో పాటు అద్భుతమైన నగరంగా తీసే దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్న ఈ తరుణంలో మీ అందరి అభిమానం, ఆదరణతో పాటు మీరందరూ భాగస్వాములు కావాలని మీకు అందరికి పిలుపునిస్తూ మీడియా మిత్రులకి, ముఖ్యంగా సింగరేణి అధికారులకి, అదే మాదిరిగా మున్సిపల్ అధికారులకి, అదే మాదిరిగా ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీని కూడా భాగస్వామ్యం చేస్తా ఉన్నాం. వారందరినీ కూడా వాళ్ళతో కలిసి వస్తున్న వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా రైళ్లలో సెల్ ఫోన్స్ దొంగతనాలకు పాల్పడుతున్న కావలి అఖిల్ అనే యువకుడిని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించిన రైల్వే డీఎస్పీ మురళీధర్. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీధర్ మాట్లాడారు. ఖాళీ స్థలం కనబడితే కబ్జా రాయులు కబ్జా చేస్తున్నారని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు. వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట ప్రాంతంలో సర్వే నెంబర్ 285లో ఎకరం 14 గుంటలు 294 సర్వే నెంబర్లు 4 ఎకరాల 1 గుంట స్థలం తన సోదరి బండి సరోజన పేరు మీద ఉందని 4 రోజుల క్రితం కొందరు కబ్జాదారులు ఖాళీగా ఉన్న స్థలంపై కన్నేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినారని, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని, ఇటు పోలీసులకు అటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా
పట్టించుకోవడం లేదని 40 సంవత్సరాల క్రితం భూమిని పట్టాదారుల నుండి కొనుగోలు చేశామని ఇప్పటి వరకు భూమి తన ఆధీనంలోనే ఉందని అయినా కొంతమంది బ్రోకర్లు ఏకమై తన సోదరికి సంబంధించిన భూమిలో అక్రమ నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్నారని వెంటనే అక్రమ నిర్మాణాలు తొలగించి తమకు న్యాయం చేయాలని కొండ దేవయ్య అధికారులను కోరుతున్నారు. డాడీకి నాకు కానీ మన ఇద్దరం కలిసి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు అవతలైన నాకు అమ్మిన ఆయన వచ్చి కబ్జా చేస్తున్నాడు. దాని గురించి నేను కడతాను అని కూడా చెప్పాను. మీరు ఒక 2007లో కొనుక్కున్నారు కదా, 2007 నుంచి ఇప్పటి వరకు 2012 వరంగల్ జిల్లా సుగుట్ట మరి కరీమాబాద్ చాల పద్మావతి కాలేజీ పక్కన అనుకున్న మెయిన్ రోడ్ ఖమ్మం మెయిన్ రోడ్లో మరి 1 ఎకరం 14 గుంటల భూమిని గత ఒక 30 సంవత్సరాల క్రితము మన నాగపూర్ కుమారస్వామి, నాగపూర్ సమ్మయ్య, సత్యనారాయణ వీళ్ళందరూ కూడా అన్నదమ్ములందరూ వారికి అమ్మడం జరిగింది. మరి వారు అమ్మినాక కూడా మళ్ళీ కోర్టులో కూడా లోక అదాలత్లో కూడా 6 లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని అప్పుడు వాళ్ళు వారి పేరు మీద కోర్టు ద్వారా అయినది. మరి దానిలో కూడా పాస్బుక్లు వచ్చినాయి. అంత కరెక్ట్ ఉన్న సమయంలో మరి ఈరోజు వచ్చి ఇంకా నాగపూర్ వాళ్ళే ఇంకా మరి వేరే వాళ్ళకు కాశన్ కుమారస్వామి గారికి ఇంకా అమ్మినామని వారు ఇక్కడ పర్మిషన్ లేకుండా మరి వారు ఇక్కడ కబ్జా చేయడము, గోడ కట్టడము మేము ఆల్రెడీ సిపి గారి దృష్టికి, మరి ఏసీపీ గారి దృష్టికి, మరి సిఐ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. మరి దాదాపుగా ఇప్పుడు ఇచ్చి 11 రోజులు అయిపోయింది. కంప్లైంట్ ఇచ్చి కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళు దాన్ని ఆపడం లేదు. మరి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మరి దీనిలో ఒక 30 సంవత్సరాల క్రితంది కూడా ఇప్పుడు వచ్చి ల్యాండ్ మాదని వాళ్ళు కబ్జా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మరి సిపి గారిని, ఏసీపీ గారిని, మరి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సిఐ గారిని వీరందరినీ కూడా మరి కలెక్టర్ గారిని మీరు దీన్ని వారి డాక్యుమెంట్ మా డాక్యుమెంట్ చూసి మీరు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఆల్రెడీ దీనిలో ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను. 5 ఏళ్ళు వ్యవసాయం చేసినాం. మాకు న్యాయం ఎస్పీ దగ్గర పోయినాం, ఏసీ దగ్గర పోయినాం, పోలీస్ స్టేషన్ పోయినాం, మిల్లు కాలుకి పోయినాం. మాకు న్యాయం జరగాలి. మాకు ప్రాణ భయం ఉన్నది. మాకు కడతాను కదా రామ్నాథం వీళ్ళు గౌన్లో కాశన్ కుమార్ సార్, పిన్న మల్లేశం, ఇందరు ఒకటి లేడు. ఒకటి లేదందుకు ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడతాను. మేమిద్దరు ఆడోళ్ళం ఉన్నాం. మాకు నా సరోజన. పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలి. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయులు షేక్ మహారాజ్ శాంతకుమారిలు డిమాండ్ చేశారు. మేడం థ్యాంక్ యూ.
DSC teachers, on the behalf of 2003 DSC teachers, we request our Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu and our Education Minister Yuratna Sri Nara Lokesh Garu to issue GO for our Memo 57 for 2003 DSC teachers for old pension rules. Sir, మీ హయాంలోనే మాకు డిఎస్సి రాసాము, 2003 డిఎస్సి మీ హయాంలో రాసాము, మీ హయాంలోనే మాకు ఉద్యోగాలు వచ్చినాయి. కానీ తర్వాత ప్రభుత్వాల వల్ల మేము చాలా నష్టపోయాము. మాకు 2005లో అపాయింట్మెంట్ వచ్చినా కానీ మీ హయాంలో డిఎస్సి విడుదల చేశారు, నోటిఫికేషన్, ఎగ్జామ్ రాసాము, అపాయింట్మెంట్ ఆర్డర్ లేట్ అవ్వటం వల్ల మేము చాలా దురదృష్టం, మేము చాలా కోల్పోయాం సార్. మాకు వెంటనే ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు మీ హయాం ఉంది, మీరు అప్పుడు చేసిన పొరపాటుకి ఇప్పుడు సరిదిద్దుకొని మాకు తక్షణమే మాకు ఓపీఎస్ ఇవ్వాలని 2003 డిఎస్సి తరఫున మేము కోరుతున్నాం సార్. ఇది మీకు ఎంతో కష్టం కాదు సార్, మీరు చాలా చేస్తున్నారు వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ. దీంట్లో మాకు కూడా సోషల్ సెక్యూరిటీ కావాలి సార్. మా ఓపీఎస్ కూడా ఒక సోషల్ సెక్యూరిటీ సార్. మా కోసం మీరు ఇది యుద్ధ ప్రాతిపదికన చేయాలని నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ మీరు అనుకుంటే అది ఎంతసేపు కూడా కాదు సార్. మేము సిపిఎస్ 2003 డిఎస్సి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు ఎప్పటికీ మీరు ఓపీఎస్ ఇస్తే మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం సార్ అని కోరటం అయినా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఇస్ షేక్ మెహరాజ్, స్కూల్ స్టడీ ఇంగ్లీష్ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ ఎర్రగుంట్ల, సిరివెల్ల మండల్, నంద్యాల డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ మేడం. సో ఆ తర్వాత ప్రభుత్వం యొక్క వివిధ కారణాల దృష్ట్యా మా యొక్క ఫలితాలు ముందే వచ్చినప్పటికీ నియామకాలు గవర్నమెంట్ తప్పిదం వలన నిదానంగా జరిగినాయి. సో దాని కారణంగా మాకు రావాల్సినటువంటి ఓల్డ్ పెన్షన్ మేము కోల్పోయినాము. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలనుకుంటున్నాక దానికి అబ్జెక్షన్ ఎక్కడ జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం లేకుంటే సుప్రీంకోర్టు. బట్ ప్రస్తుతం ఏంటంటే ఆ సుప్రీంకోర్టు మరియు కేంద్రమే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది కాబట్టి ఆ మార్గదర్శకాల ప్రకారము మాకు ఓల్డ్ పెన్షన్ అమలు చేయడం అనేది చాలా సులభతరమైన పని. సో ఈ పనిని ప్రభుత్వం విధిగా తీసుకొని మా పైన దయ ఉంచి మాకు కూడా ఓల్డ్ పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము ఉపాధ్యాయుల తరఫున మేము కోరుకుంటున్నాం సార్. మీ పేరు? బాలతిమ్మారెడ్డి సార్. హన్మకొండ జిల్లా వరంగల్ జూ పార్కులోకి కొత్త టైగర్, హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన తెల్లపులి, ఎంక్లేజర్లోకి విడుదల చేసిన మంత్రి కొండ సురేఖ. కాకతీయ జూలాజికల్ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జూ పార్క్ అధికారులు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ కామెంట్స్. వనం బాగుంటేనే మనం బాగుంటామని, వ్యక్తులకు ఇల్లు ఎంత ముఖ్యమో జంతువులకు అడవి అంత ముఖ్యము అని మంత్రి కొండ సురేఖ అన్నారు. జంతు ప్రేమికులు ఎవరైనా ఉంటే జూ పార్కును సందర్శించి ఏదైనా జంతువును దత్తత తీసుకోవాలని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ హైదరాబాద్ తరహాలో వరంగల్ జూ పార్కును అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నామని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. అయినా కానీ రెప్టైల్స్ కూడా తీసుకొచ్చే ప్లాన్ కూడా ఉంది. నేను ఒక 4.2 crores దానికి మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించి చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ లయన్ ఎంక్లోజర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెప్టైల్ హౌస్, రెనోవేషన్ ఆఫ్ బర్డ్స్ ఎంక్లోజర్స్, లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్, రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ ఎంక్లోజర్స్, లేయోపార్డ్ నైట్ షెల్టర్, జంగిల్ క్యాట్ ఎంక్లోజర్, స్లాట్ బేర్ ఎంక్లోజర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెయిన్ షెల్టర్స్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ టాయిలెట్ బ్లాక్. ఇవన్నీ కూడా చేయబోతా ఉన్నాము. ఎందుకంటే వచ్చిన వాళ్లకు మంచి ఫెసిలిటీస్ కల్పించాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత పెద్ద జూ ఇది. ఇక్కడ నుంచి మన వాళ్ళు చాలా మంది హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి రానుబోను చార్జెస్ అవన్నీ పిల్లల దగ్గర తీసుకోవడం అనేది అది చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి మనం వరంగల్ జూనే ఒక పర్యాటకుల కేంద్రంగా మార్చినట్టయితే స్కూల్ పిల్లలు ఇక్కడికే వచ్చి ఇక్కడే చూసి వెళ్లే విధంగా మేము దీన్ని ఇంకా మోడర్నైజ్ చేసి ప్రజలకు అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆఫీసర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి జూ డెవలప్మెంట్ కోసం పనిచేస్తా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏది అవసరమైనా కూడా అది ఫారెస్ట్ మినిస్టర్గా నేను నా యొక్క సహకారం 100% కూడా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చాట్ జీపీటీ యాప్ ఒకటి కూడా వీళ్ళు ఓపెన్ చేశారు. దాంట్లో మనం ఏదైనా క్వశ్చన్ ఒకటి అడిగితే అది వెంటనే ఆన్సర్ కూడా చేసే విధంగా వాళ్ళు దాన్ని చేశారు. అది ఒకటి ప్రజలు గమనించాలి. ఇంకొకటి మన QR కోడ్ కూడా ఉంది. ఎందుకంటే చాలా మంది జంతు ప్రేమికులకు ఏదో ఒక జంతువుకు సహాయం చేయాలనో లేకపోతే ఏదన్నా హెల్ప్ చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు.
అట్లాంటప్పుడు ఆ క్యూఆర్ కోడ్లోకి వెళ్తే మీకు ఏ జంతువును ఎన్నుకోవచ్చు, ఎంత అమౌంట్ కట్టవచ్చు, లేకపోతే సంవత్సరానికి కడతారా, 3 నెలలు కడతారా, ఇట్లా కొంత అమౌంట్స్ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు పే చేసినట్టయితే వాళ్ళ పేరుతో ఆ జంతువుని వీళ్ళు పోషించడం జరుగుతుంది. లేదా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ ఆఫీసర్స్ దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళు తీసుకొని రిసీట్ ఇస్తారు. కాబట్టి ఈ విధంగా మీరు కూడా కొంత ఈ జంతువుల పెంపకానికి మీ వంతు సహకారం కూడా అందిస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. దీన్ని అందరూ ప్రజలు గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ జూ పార్కుకు వచ్చి చూడాలి. చూసి పిల్లలకు కూడా భవిష్యత్తులో మనకి ఎందుకు అంటే మనకు వనాన్ని రక్షించుకోవాలి, వనంలో ఉన్నటువంటి వనజీవులను కూడా రక్షించుకోవాలి. వనం ఉంటే మనం ఉంటాము, వనం ఉంటే మా వనజీవులు కూడా బ్రతుకుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం చెట్లను నరుకుతామో అందులో ఉన్నటువంటి జీవరాశులు కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మన మనుగడ కోసం మనం ఇల్లు కట్టుకుంటాం, మనం అన్ని చుట్టూ ఫెసిలిటీస్ పెట్టుకుంటాం. అదే విధంగా వాటికి కూడా అడవి అనేది ఒక ఇల్లు లాంటిది. ఆ అడవిని కొట్టొద్దు, చెట్లను పెంచండి. అమ్మ పేరు మీద ఒక చెట్టు అని ఒక ప్రధానమంత్రి గారు ఎట్లా అన్నారో అదే పద్ధతిలో మేము 18 కోట్ల చెట్లకు ఈసారి మేము టార్గెట్ పెట్టుకున్నాము. లాస్ట్ టైం 95% రీచ్ అయ్యాము. ఈసారి 100% రీచ్ అవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము ప్లాంటేషన్లో. ఈ రోజు కూడా మేము ఈరోజు వన మహోత్సవం కార్యక్రమం కూడా జరపబోతా ఉన్నాము GHMC వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటండి. మనం రాబోయే తరాలకు ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందించండి అని కోరుకుంటూ సెలవు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.